హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి డిన్నర్కి ఫిష్ కర్రీ అండ్ వైట్ రైస్ అనమాట. సో ఫిష్ కర్రీ గ్రేవీ కర్రీ కాకుండా ఇలా ఫ్రై లాగా చేసుకున్నాము. ఇందులో మనము గ్రేవీ రావడం కోసము ఆనియన్స్, రెడ్ పెప్పర్, ఎల్లో పెప్పర్ అవి అవైలబుల్గా ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అనమాట. నాకు నచ్చితే నేను వేసుకున్నాను. అండ్ కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకొని ఇంట్లో ఇలా న్యాచురల్గా మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు, ఆ తర్వాత లో ఫ్లేమ్లో, ఎక్కువ శాతం మీడియం అండ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకుంటే ఇంత బాగా ముక్క చినగకుండా మంచిగా ఉడికి మసాలాలు ముక్కల్లోకి మొత్తం ఇంకుతాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. వైట్ రైస్తో కూడా, ఇంకా పూరి చపాతీలో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.